హాయ్ ఆస్పిరెంట్స్, ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో 10 వరకు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో 11 నుంచి 20 వరకు డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంశం ఏంటంటే మొక్కలు మరియు వాటి యొక్క శాస్త్రీయ నామాలు. గులాబీ అంటే రోజా ఇండికా. మందార అంటే ఇట్ ఈస్ ఏ ఫ్లవర్. దీని యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనెన్సిస్. నెక్స్ట్ ఉమ్మెత అంటే దతురా ఫ్లవర్. దతురా యొక్క సైంటిఫిక్ నేమ్ దతురా సెటైవం. ఉమ్మెత అంటే దతురా సెటైవం. జొన్నని మనము జోవార్ అనడం జరుగుతుంది ఇంగ్లీష్లో. దాని యొక్క శాస్త్రీయ నామం స్వర్గం వల్గేరి. మొక్కజొన్న మెయిజ్, దీని యొక్క శాస్త్రీయ నామం లేదా సైంటిఫిక్ నేమ్ జియా మేజ్. రాగుల్ని మనము ఫింగర్ మిల్లెట్ అనడం జరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇల్యూసైన్ కొరకానా. సజ్జలు బాజ్రా, దీన్నే పిరల్ మిల్లెట్ అంటాము. పెన్నీసెటం టైఫాయిడం. నువ్వులు సీసమం ఇండికం. వేరుశెనగ అరాకిస్ ఐపోజియా. తామర అంటే లోటస్. నీలంబో న్యూసిఫెరా. వీటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో సైంటిఫిక్ నేమ్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మొక్కజొన్న, రాగులు, సజ్జలు, ముఖ్యంగా వీటికి ప్రస్తుతం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటి యొక్క శాస్త్రీయ నామాలు అడగడానికి ఆస్కారం ఉన్నది. మరొకసారి చూడండి, 11 నుంచి 20 వరకు. మీరు కనుక లాస్ట్ వీడియో చూడనట్లయితే ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి. అక్కడ 10 వరకు చూసిన తర్వాత 11 నుంచి 20 ఇక్కడ చూడండి. గులాబీ అంటే రోజా ఇండికా. మందార అంటే ఐబిస్కస్ రోజా సైనెన్సిస్. ఉమ్మెత్త అంటే దతురా ఫ్లవర్, దతురా సెటైవం. జొన్న అంటే జోవార్, స్వర్గం వల్గేరి. మొక్కజొన్న అంటే మెయిజ్, జియా మేజ్. రాగులు, వీటిని ఫింగర్ మిల్లెట్ అంటాం, ఇల్యూసైన్ కొరకానా. సజ్జలు అంటే బాజ్రా లేదా పిరల్ మిల్లెట్, పెన్నీసెటైవం టైఫాయిడం. నువ్వులు అంటే సీసమ్ సీడ్స్ అంటాం కదా, అవి నువ్వులు, సీసమం ఇండికం. వేరుశెనగ అంటే పీనట్స్ అండి, అరాకిస్ ఐపోజియా. తామర అంటే నీలంబో న్యూసిఫెరా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఎంతవరకు అంటే 11 నుంచి 20 వరకు. మీరు 1 నుంచి 10 వరకు కావాలంటే ఛానల్లోకి వెళ్తే ఉండడం జరుగుతుంది. అది చూసిన తర్వాత ఇది చూడండి, నోట్స్ నీట్గా రాసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.